హలో! ఏంటి నించునే కలలు కంటున్నావు? నా కలల యువరాణి చీరలో ఇంత అందంగా ఉందని. హుహుహు. ఆ! అయినా యోగా స్టూడెంట్ కాస్త కవి అయ్యాడేంటి? అప్పట్లో అమ్మాయి ప్రేమ కోసం ఎన్నో యుద్ధాలు జరిగినాయి. అయినా వాళ్ళతో పోల్చుకుంటే నాలో వచ్చిన చిన్న మార్పు. అంటే? అంటే శాంతంగా ఉండే రాములవారే సీతమ్మ మీద ప్రేమతో పెద్ద దండయాత్రే చేశారు. హా! అయితే? ప్రేమ కోసం ఏ యోగా స్టూడెంట్ అయినా ప్రేమ కవి అవ్వాల్సిందే. హా! ఈ డైలాగ్సే కదా నా బర్త్‌డే గిఫ్టు? ఆ, సారీ, ఒక నిమిషం ఆగు. హ్యాపీ బర్త్డే మధు. లవ్ యూ సో మచ్ మధు. ఇదే నీ గిఫ్ట్. ఓహ్! వావ్! థాంక్ యూ. లవ్ యూ సో మచ్. థాంక్ యూ. లివింగ్ లాంగ్ వావ్! లైఫ్. సో నైస్. థాంక్ యూ. హా! ఎంత కవివైనా నువ్వు లాస్ట్‌కి యోగా స్టూడెంట్‌వే కదా! ఎలా? హ్మ్. నువ్విచ్చిన బర్త్‌డే గిఫ్ట్ చూస్తే తెలుస్తోంది నీ టేస్ట్. సరే, కేక్ కట్ చేద్దామా? హ్మ్. హ్యాపీ బర్త్డే టు యూ. సూపర్. హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, ఇప్పుడు తిను. ఆ, ఆ, హే! ఆ, అ! ఆ, ఆ. అ! థాంక్ యూ సో మచ్. హ్మ్. కార్తీక్, ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎన్నో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాను గానీ, ఈ బర్త్‌డే నాకు చాలా మెమరబుల్. నువ్వు, నేను, ఈ నేచర్ మనమిద్దరం ఇలా బావుంది కదా! హ్మ్. అవును, ఆంటీ అంకుల్ నీకు గుర్తు రాలేదా? గుర్తొస్తారు. కానీ లైఫ్ లాంగ్ ఉండేది నువ్వే కదా! థ్యాంక్ యూ మధు, నన్ను బిలీవ్ చేసినందుకు. ఆహ్, అవున్రా. నీకు నేను ఛాన్స్‌నా? లేకపోతే చాయిస్‌నా? లైఫ్‌లో ఎన్నో చాయిస్‌లొస్తాయి, కానీ ఛాన్సు ఒకటే వస్తుంది. నువ్వు నా ఛాన్స్ మధు. ఐ లవ్ యూ. లవ్ యూ టు. లవ్ యూ కార్తీక్. అన్నా, ఏంట్రా? హ్మ్. మొన్న దొంగతనానికి వచ్చినప్పుడే ఆ పిల్ల ఆ. దేయాలతో తన్నులు తిన్నావన్నా. ఏయ్! ఇప్పుడెందుకన్నా? ఓరి పిచ్చోడా! ఇలాంటిదేదో జరిగిద్దనే ముందే ఒక 90 ఏసా, ఆగరా. బ్యాలెన్స్ బాటిల్లో పెట్టా. ఏదేమో చేంజ్ చేస్తుందో చూసుకుందాం పదరా. ఈరోజు అదో నేను నువ్వునరా. తేలిపోవాల్సిందే. అవును, వీళ్ళెవర్రా? మనకు అవును. తోడుగా ఉంటారని తీసుకొచ్చానన్నా. మనోళ్లే. అవునా? సర్లే పదా. ఏంటన్నా ఎంత చెప్తున్నా? హ్మ్. ఏయ్, తెరిసే ఉందిరా. రేయ్, గేటు తీసే ఉందిరా. అవును కదా. ఏయ్, మీరిద్దరు అటువైపు పండిరా. రేయ్, నువ్వు పైకి పోరా. నేను ముందుకు పోతా. ఏయ్. ఎవరమ్మా నువ్వు? ఎవరమ్మా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఇంకా నిద్రపోలేదా? ఓయమ్మో, ఈ దెయ్యం వల్ల తాగింది మొత్తం దిగిపోయిందిరా. తాళపత్రాల గంధాలొద్దు, ఏం వద్దు, పోతే చాలు. అమ్మా, పారిపో. ఏమ్మా ఏంటో ఏమో.
ఈ అన్నకి చెబితేనేమో వినిపించుకోడు. ఈ దెయ్యాలతో తన్నులు తింటవేంటో, ఈ కొంపేంటో. ఇక జీవితంలో ఎప్పుడు దొంగతనం చేయనురా బాబు. నాకు ఉచ్చ పడుతోందిరా. హలో బాబు. ఎవరండి? ఇక్కడ యోగాపై రీసెర్చ్ చేసే కార్తీక్ ఉన్నాడా? కార్తీక్ బాబా ఉన్నారండి. ఇంతకీ మీరెవరండి? మేము మేము పాత జర్నలిస్టులం అండి. అండి. అవునా? అయితే కార్తీక్ బాబు ఉన్నాడండి, లోపలే ఉన్నాడు. వెళ్ళండి. పిలుస్తారా కొంచెం? పిలవాలా అండి? సరే అండి, పిలిచొస్తా. సరే. రాసేటప్పుడు ఇది అవసరమా? ఓవర్ యాక్షన్ కాకపోతే ఎండ కూడా లేదు కదా. హాయ్. కార్తీక్ బాబు, ఏంటి వీర్రాజు? మీకోసం విలేకరులు వచ్చారయ్యా. ఉమ్, ఆ, సరే రమ్మను. అటాకే బాబు. సార్ రమ్మన్నారండి, వచ్చేయండి. హాయ్ కార్తీక్. హాయ్. హాయ్ కార్తీక్. హాయ్ అండి. హాయ్ కార్తీక్. హాయ్ అండి. కూర్చోండి కూర్చోండి. వీర్రాజు కాఫీ పంపించు. అటాగే బాబు. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. కార్తీక్, మేం పాత జర్నలిస్టులం. నీతో చిన్న ఇంటర్వ్యూ కోసం వచ్చాం. నేను ఇంటర్వ్యూ ఇచ్చేంత పెద్దవని కానండి. యోగాపైన రీసెర్చ్ చేయడం గొప్ప విషయమే కదా కార్తీక్. ఆ, అది మీ ఇష్టం. తీసుకోండి. తీసుకోండి. మనిషి జీవితం ఎలాంటిదంటారు? ఎప్పుడు చనిపోతామో తెలియని జీవితం కోసం మనుషులు పరుగులు పెడుతూనే ఉంటారు. ఒక మనిషిని పిలిచి బాబు నువ్వు ఎప్పుడు పుట్టావని అడిగితే టక్కున ఆన్సర్ చెప్తాడు. అదే మనిషిని బాబు నువ్వు ఎప్పుడు చనిపోతావని అడిగితే పిచ్చోర్ లెక్క గునుకుంటూనే ఏడ్చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఇది మనిషి లైఫ్. మనిషికి ప్రమాదం ఎలా వస్తుందో ఊహించగలమా కార్తీక్? చూడండి, ఒక గద్ద ఒక పామును తీసుకువెళ్తుంది. ఆ పాము జారి ఒక పర్సన్ మీద పడుద్ది. పాము కాటడంతో ఆ మనిషి చనిపోయాడు. ఇది విని చాలామంది షాక్ అవుతారు. మరణం ఇలా కూడా సంభవిస్తుందా అని. అంటే ఇక్కడ తప్పు కాటేసిన పాముదంటారా, లేక నడుచుకుంటూ వెళ్లే మనిషిదంటారా? ఇక్కడ మీరు క్యాచ్ చేయాల్సిందేంటంటే తప్పు కాటేసిన పాముదా, నడుచుకుంటూ వెళ్లే మనిషిదా, పావును ఎత్తుకున్న గద్దదా అని కాదు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మన మనుషులు యాక్సిడెంటల్గా చనిపోవడం లేదు, మనమే యాక్సిడెంటల్గా బ్రతుకుతున్నాం. అది మనిషి జీవితం. బాగా చెప్పారు. చివరిగా యోగా ద్వారా సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సింపుల్ అండి. లేని దాని గురించి ఆలోచించకుండా ఉన్నదాంట్లో హ్యాపీగా బ్రతకాలి. మనీ మోసాన్ని చేయగలుగుదేమో గాని మంచితనాన్ని మాత్రం చేయదు. ఎదుటి వాళ్ళపై స్వార్థపడకుండా, ధనం మీద ఆశ లేకుండా, బిజీని, బిజినెస్ని ఇవే కాకుండా బ్రేక్ ఉండాలి మనకి. యోగా చేయండి, హ్యాపీగా ఉండండి. ఓకే కార్తీక్, మీరు సమాజానికి సొల్యూషన్ ఇవ్వాలనుకుంటున్నారు. మంచిది. అలాగేనండి. ఓకే కార్తీక్, నైస్ మీటింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి థ్యాంక్ కలుద్దాం. యూ కార్తీక్. కలుద్దాం. థ్యాంక్ యూ. అంత గొప్పవాడివి అయిపోయావా కార్తీక్? అలా ఏం కాదులే. యోగా ద్వారా ఆత్మల్ని కనిపెట్టొచ్చని రీసెర్చ్ ప్రోగ్రాం ప్రారంభించిన కార్తీక్ ఆ తాళపత్ర గ్రంథాలు చదివిన తరువాత నేరుగా తను ఆత్మలతోనే మాట్లాడి ఆత్మలు పడే కష్టాల్ని, వాళ్ళు పడిన బాధల్ని, వాళ్ళు ఎలా చనిపోయారన్న విషయాన్ని ఆ తాళపత్ర గ్రంథాల్లో ఉన్న సారాంశం ద్వారా కార్తీక్ తెలుసుకున్నాడు. మధు, హ్మ్? డన్. ఏంట్రా, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నేననుకున్న ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. బట్ 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 ఈ ప్రాజెక్ట్లో కొన్ని థింగ్స్ అస్సలు మర్చిపోలేను. ఏంటవి?
నేను అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే యోగాని బేస్ చేసుకుని ఒక బాడీలో నుంచి సోల్ని ఇంకొక బాడీకి ట్రాన్స్ఫర్ చేద్దామనుకున్నాను. బట్ ఇలా చేయడం చాలా రాంగ్ థింగ్. ఎందుకంటే ఒక హ్యూమన్ లైఫ్ని కిల్ చేసి ఇంకొక హ్యూమన్ లైఫ్ని బతికించడం అంటే అది నచ్చట్లేదు. అందుకే మరి ప్రొఫెసర్కేం చెప్తావ్? సార్కి ఈ టాపిక్తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. ఏంట్రా అదేంటి? మధు, ఇన్ని రోజులు మనతో పాటు ఈ గెస్ట్ హౌస్లో కొన్ని ఆత్మలు కూడా ట్రావెల్ చేశాయి. వాట్ యు మీన్ దయ్యాలా? నోనో, ఆత్మలు. మరి నాకు కనిపించలేదేంటి? నాకు తెలుసు. బేసిక్గా సోల్ని కంట్రోల్ చేసే ప్రాసెస్ని నా స్పెక్స్ మీద టెస్ట్ చేశాను. టెస్ట్ ఫెయిల్ అయిందనుకుని లైట్ తీసుకున్నాను. కానీ ఈ లొకేషన్కి వచ్చాక స్పెక్స్లో ఉన్న ప్రోగ్రామింగ్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. గాల్లో ఉన్న ఆత్మల్ని మనిషి రూపంలో చూపించింది. అవును, ఇన్ని రోజులు మనతో ఉన్న వాళ్ళందరూ మనుషులా కనిపించే ఆత్మలు. వాట్? తెలిసి తెలియక స్పెక్స్ పెట్టుకున్న మనవాళ్ళు కూడా కొన్ని ఆత్మలతో ఇంటరాక్ట్ అయ్యారు. నేను మనిషిని కాదు, దయ్యాన్ని. అని నువ్వు దెయ్యాన్వి కాదు, ఆత్మవి. నేను చనిపోయానని నీకు తెలుసా ఫ్రెండ్? నిన్ను చూసిన నెక్స్ట్ డేనే నేను అబ్జర్వ్ చేశాను నువ్వు ఆత్మవని. కానీ నువ్వు ఎలా చనిపోయావో నాకు తెలీదు. నేను చనిపోలేదు ఫ్రెండ్, చంపేశారు. అవును ఫ్రెండ్, అమ్మాయిలం కదా, చిన్న పెద్ద అని తేడా లేకుండా దారుణంగా మమ్మల్ని రేప్ చేసి చంపేశారు ఫ్రెండ్. ఒక్క ఆడపిల్లగా పుట్టిన కారణం వల్లే కదా ఇలా చేశారు. మరో జన్మంటూ ఉంటే అసలు ఆడపిల్లగానే పుట్టను ఫ్రెండ్. ఇది నీ ఒక్కదాని సమస్య కాదు హనీ. ఈ సమాజంలో ప్రతి ఆడపిల్ల ఫేస్ చేసిన మొదటి ప్రాబ్లం ఇదే. స్టడీకి స్టడీ, ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ చేసే మెంటాలిటీ వేరే మామా. పక్కోడు బుల్లెట్ మీద కాలేజీకి వస్తే కనీసం హోండా మీదైనా రావాలనుకుంటాం కదా భయ్యా. ఇలా చూడన్నా, నేనేమో నవ్యాన్ని లవ్ చేస్తుంటే అది ఇంకొకరిని లవ్ చేసింది. అయినా ఈ రోజుల్లో డబ్బులున్నోళ్ళకి మాలాంటి డబ్బులు లేనోళ్ళంటే చాలా చిన్న చూపుందన్నా. ఉన్న డబ్బులతో అందరం కలిసి మందు తాగామన్నా. మందు మత్తులో ఒళ్ళు తెలియకుండా అలా జరిగిపోయింది. అయినోళ్ళమని ఒకదాన్ని తెచ్చుకున్నాం. కాని మొగమాటానికి పోయి 5 రూపాయల కాండంని మేము కొని తెచ్చుకోలేకపోయాం. 5 నిమిషాలు కక్కుర్తిపడి 5-6 రౌండ్లు మమ్మల్ని కప్పెట్టేలా చేసింది. మెడికల్ షాప్కు వెళ్ళి కాండం అడిగే ధైర్యం కూడా లేదన్నా మాకు. జీవితంలో ప్రతి చిన్నదానికి భయపడే యూత్కి ఒక ఆడదానితో సెక్స్ చేయడానికి మాత్రం ఎక్కలేని ధైర్యం వచ్చేస్తుంది భయ్యా. మేమంతా సెట్ చేశాకే తెలిసింది ఆ లేడీకి ఎయిడ్స్ ఉందని. 5 నిమిషాల ఆనందం కోసం 5 రూపాయల కాండం వాడకపోవడం వల్ల మా 5గురి జీవితాలు నాశనమైపోయాయి సార్. యూత్ తప్పు చేయడం కామన్, కానీ తప్పుడు పని చేయడం మహాపాపం భయ్యా. జీవితం అంటే ఒక గుర్తుండాలి భయ్యా, కానీ ఇలాంటి చిన్న చిన్న ఆనందం కోసం అర్ధంతరంగా ఆగిపోతే దానికో అర్థం ఉండదు. ఎందుకురా ఏడుస్తున్నావు? మా అమ్మ గుర్తుకొచ్చిందిరా. బ్రతికున్నాళ్ళు మా అమ్మ చెప్తుంటే నా చెవికి ఎక్కలేదురా. ఈరోజు మా అమ్మ చెప్పిన మాటలు నా మనసుని తాకుతున్నాయిరా. అరే ఏడవకురా ప్లీజ్. పోనీలేరా, ఏడవటం వల్ల వాడి బాధన తగ్గుతుందిలేరా, ఏడవని. అసలు నీకు అమ్మెందుకు గుర్తుకొచ్చిందిరా? నా చిన్నప్పుడే మా అయ్య తాగి తాగి చచ్చిపోయాడ్రా. అప్పట్నుంచి మా అమ్మ కూలీ నాలి చేసి మమ్మల్ని పెంచిందిరా. మా అమ్మ చేసిన కష్టం తలుచుకుంటే నా ప్రాణం ఉసూరమంటుందిరా. ఒరే ఏడవకరా, మనుషులకైనా మనకైనా ఒక టైం వస్తుందిలేరా, ఏడవకరా. మిమ్మల్ని చూసాకే మాకు తెలిసొచ్చింది భయ్యా, మాకు కలిసి వచ్చే టైం మీరేనని. అమ్మ రుణం తీర్చుకున్నాను, వాడి కిడ్నీ అమ్మి అమ్మకొచ్చే జబ్బు నయం చేసుకుందాం అనుకున్నాడు. కానీ భయ్యా
అయ్యో భయ్యా ఏడవకు ప్లీజ్. అసలేం జరిగిందో చెప్పు చాలు. అన్ని దానాల కంటే అవయవదానం గొప్పదంటారు. సరే, అవసరానికి వాడి కిడ్నీ అమ్ముదాం అనుకున్నాను. కానీ వాడికే తెలియకుండా వాడి ప్రాణాన్ని కొనేశారు మోస రూపంలో హాస్పిటల్లో వాళ్ళు. మిడిల్ క్లాస్ వాళ్ళం ఏదో టిక్ టాక్ పుణ్యం అంటూ కొంచెం ఫేమస్ అయ్యాం. ఇంకా ఆర్గాన్ డొనేట్, ఇక బ్లడ్ డొనేట్ చేసి ఇక ఫేమస్ అయ్యేవాళ్ళం. కానీ మంచికెళ్తే చెడు ఎదిరినట్టు మా జీవితాలన్నీ కోల్పోయాం. ఫ్రాడ్గా పోతే వాళ్ళకి తెలుస్తుంది ఫ్రాడ్ పని ఏంటో, ఫాల్తు పని ఏంటో. మా బాధ అంటే ఏంటంటే ఇంకా ఎంతోమంది అమాయకులు మాలాగే చేస్తున్నారు. అయినా ఈ లోకంలో మోసపోయేవాడి కంటే మోసం చేసేవాళ్ళే ఎక్కువ. భయ్యా, ఫైనల్లీ ఒక స్మాల్ రిక్వెస్ట్ భయ్యా. హాస్పిటల్లో ఉంది, ఆమెకయ్యే ఖర్చు నువ్వు చూసుకుంటావా భయ్యా? నేను ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. పుణ్యం ఉంటుంది భయ్యా. సరే. థ్యాంక్స్ భయ్యా. ప్రేమను ప్రేమించడంలో మన అబ్బాయినే గ్రేట్ బాస్. కానీ అమ్మాయికి నచ్చిన ప్రేమ అసలు ప్రేమే కాదని లేటుగా తెలుసుకున్నాను. అమ్మా నాన్న తిడితే జస్ట్ కోపం వస్తుంది. కానీ అమ్మాయి జస్ట్ నో అంటే చాలు, రైల్వే ట్రాకే. అదే అబ్బాయిల గతి. కార్తిక్, మరి నేను ఇన్ని రోజుల నుంచి స్పెక్స్ పెట్టుకోలేదు కదా, మరి తను నాకెలా కనిపించింది? తను కూడా నీలాంటి అమ్మాయినే కదా, అందుకే తన ఫీలింగ్స్ని నీతో షేర్ చేసుకోవాలనుకుందేమో. అయినా అంత హార్డ్గా ఎలా బిహేవ్ చేయగలరు కార్తిక్? కామం మధు, కామం. కామం దురాణం నా భయం నా లజ్జం. తినే తిండి, తిరిగే సర్కులు, చేసే పని బట్టే మనిషికి పాజిటివ్ ఏంటో నెగిటివ్ ఏంటో తెలియకుండా చేసే పనే కరెక్ట్ అంటూ వాడి జీవితమంతా ఇంకొకరి కోసం నటిస్తూ బతుకుతున్నాడు. అసలు నరుడు బ్రతికే నటన. ఇవన్నీ వినాక చాలా బాధగా ఉంది. బాధలోనైనా మనం చేసేది చేస్తే వాళ్ళ ఆత్మలు కొంచెం శాంతంగా ఉంటాయి. మరిప్పుడేం చేద్దాం? మనం ఒక కొత్త విషయాన్ని కనుక్కుందామంటే దాంట్లో లాభము నష్టము రెండూ ఉంటాయి. ఆ కొత్త విషయాన్ని అక్కడే పాతిపెట్టడం మంచిది. ఉమ్.